వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానంటూ చెప్పారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనంటూ చెప్పారు. పార్టీని వీడటానికి గల కారణాలపై లేఖను విడుదల చేశారు. గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా ప్రకటించారు జీవన్ రెడ్డి. ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరు అని చెప్పంటారు. నేను ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళేది ఇస్తుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమ దాకా నడుస్తుంది. దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక శోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. రాజకీయమే బీసీగా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థమే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకు వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో ఒక వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావంతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయారు. నేను నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావని చెప్పాను. మళ్ళీ మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పంటాను. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు ఎదుర్కోవాలని చెప్పండి ఒక్కరితో కాదు. రైట్కి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఫైనల్గా జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ, గత కొన్ని రోజులుగా ఆయన అనుచరులు చెప్తున్నది, బయటకు వస్తున్నటువంటి వార్తలకి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ. ఎస్, నేను పార్టీ మారుతున్నాను, గులాబీ కండువా కప్పుకోబోతున్నాను. ఆయన ఇచ్చినటువంటి లేఖ విడుదల చేసిన దాని సారాంశం కూడా ఏంటి? ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుందంటారు? గులాబీ పార్టీకి ఇది అడ్వాంటేజ్ కాబోతోందా? అలాగే జీవన్ రెడ్డి చిన్న కోడలికి సంబంధించి కూడా ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. రకరకాల హామీలతోనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ స్థాయిలో హామీలు వచ్చాయి. దీనికి సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు కాబట్టే వారు వెళుతున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఎలా చూడాలంటారు వీటిని? ఎస్, ముఖ్యంగా చాలా రోజుల నుంచి జీవన్ రెడ్డి ఇష్యూ పైన జగిత్యాలకు సంబంధించినటువంటి పొలిటికల్ రగడ అయితే స్టార్ట్ అయింది తెలంగాణలో. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి, అలాగే మున్సిపల్ ఎన్నికల నుంచి కూడా కొంత రాజకీయంగా వేడెక్కిన పరిస్థితి ఉంది. జగిత్యాల పాలిటిక్స్లో హీట్ అయినటువంటి ఏదైనా ఇది ఉంది అంటే అది జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ. సో పొలిటికల్గా ఆయన లాస్ట్కి ఒక నిర్ణయానికి వచ్చారు. రోజులుగా పార్టీ వీడుతారు అనేది కొంత సందిగ్ధంలో ఉండేది. ఈరోజు అఫీషియల్గా ఆయన నేను పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, బీఆర్ఎస్లోకి వెళ్తున్నాను అని చెప్పి కూడా ఒక నోట్ను అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ నోట్లో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డి రాసినటువంటి నోట్లో 4 శతాబ్దాలకు పైగా నాతో కలిసి పనిచేసినటువంటి రాజకీయ సహచరులు, అలాగే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అలాగే శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు అంటూ కూడా నోట్లో రాసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ 20 నెలల నుంచి కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాలు మీరందరూ చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని. సో అది రాసినారు. సో ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంకనూ నేను ఈ అవమానాలకు గురి అవుతూ మానసిక క్షోభతో పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితులలో సో 25/3/2026 రోజున భవిష్యత్ ప్రణాళిక జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని సో అక్కడ నేను రిజైన్ చేస్తూ ఉన్నాను. సో మీరు అందరూ రావాలి, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా రావాలి. సో అక్కడ నా రాజకీయ ప్రస్థానం ఒక సెకండ్ ఇన్నింగ్స్ అని అనుకోవచ్చు. నా రాజకీయానికి సంబంధించినటువంటి తదుపరి విషయం పైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా ఆయన లేఖలో రాసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మానసిక ధైర్యం, మార్గదర్శకాలు మీరు అవ్వాలి అంటే ప్రజల కోరిక మేరకే, ప్రజలు నా కార్యకర్తలు కావచ్చు,
నా అభిమానులు కావచ్చు, నాతో వెన్నంటే ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి ఆయన నోట్లో రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ నోట్లో ఆయన రాసినటువంటి 2 అంశాలను మనం కనుక వస్తే, మానసిక క్షోభ ఏదైతే ఉందో 20 నెలల నుంచి కూడా సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఎందుకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు, ఎందుకు మీరు అంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు, అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంటి, కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పెట్టుకున్నది ఏంటి, కాంగ్రెస్ లైన్ ఏంటి, మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది ఏంటి, ఇక్కడ జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కాదు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇదే ఇష్యూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లైన్ను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన ఈ లేఖలో స్పష్టంగా రాసిన పరిస్థితి కనబడతా ఉంది. రాజ్యాంగ ఉల్లంఘన ఖచ్చితంగా జరిగింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడతా ఉంది. సో కృతజ్ఞత చెప్పారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి నాతో కలిసి నడిచినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారు కాబట్టి, అంటే ఆయన చెప్పినటువంటి మాట అధిష్టానం చూసుకుంటుంది, రాష్ట్ర పీసీసీ చూసుకుంటుంది, దీని గురించి నేను మాట్లాడేది ఏమీ లేదు అని అంటే అక్కడ ఆ స్థాయిలో కామెంట్స్ వినిపించాయి కాబట్టే ఎస్ వాళ్ళ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి ఒక కోణాన్ని కూడా చూశారనేటువంటి మాట. అధిష్టానం నుంచి కీలకమైనటువంటి నేతలు కాకుండా వేరే ఎవరినో పంపించారు. సరే వారు కూడా అధిష్టానానికి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా తనకున్నటువంటి రాజకీయ అనుభవం దృష్ట్యా పెద్దవారు వచ్చి మాట్లాడతారేమో, లేకపోతే అక్కడ నుంచి కనీసం ఫోన్ కాల్ అయినా వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేశారు మా నాయకుడు అని కూడా వారి వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ స్థాయి రెస్పాన్స్ ఆశించినప్పుడు ఎంతో కొంత ఉంటే బాగుండేది కదా అనేటువంటి మాట. అందుకోసం కూడా ఒకంత హర్ట్ అయిపోయారు జీవన్ రెడ్డి అనే మాట. అలా చూడొచ్చంటారు దానికి సంబంధించి? డెఫినెట్గా నిన్న ఏదైతే మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఆ కాల్ ఉందో, అంటే మీనాక్షి నటరాజన్ పిలిచారు, హైదరాబాద్కి మీరు రావాలి, మీతో నేను చర్చిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ జీవన్ రెడ్డి వెళ్ళకపోతే, మరి జీవన్ రెడ్డి రాలేదు కాబట్టి మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అలాగే మేడిపల్లి సత్యం, ముగ్గురిని కూడా పంపించిన పరిస్థితి ఉంది. ముగ్గురు కూడా దాదాపు గంటన్నర సేపు కూడా మరి ఆయనతో చర్చించారు. అంటే పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి స్థితుల పైన మొత్తం మాట్లాడుకున్నారు. ఈ 20 నెలల నుంచి కూడా జగిత్యాలలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మంత్రులకు కూడా తెలుసు అని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మరి మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ జీవన్ రెడ్డి ఆశించిన స్థాయి ఫలితం రాలేదు. జీవన్ రెడ్డి నేరుగా మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరో ఒకరు ఫోన్ చేసి లేదంటే ఎవరో ఒకరు వచ్చి కలిసి మాట్లాడతారు అనుకుని ఆయన ఇదంతా కూడా చేశారు. కానీ ఎవరు ఇక్కడ జీవన్ రెడ్డి ఇష్యూలో ఇటు రేవంత్ రెడ్డి ఇప్పటికే మరి ఎలాంటి స్పందన లేదు. సో అటు అధిష్టానం నుంచి కూడా మల్లికార్జున్ ఖర్గే, అటు రాహుల్ గాంధీ, అక్కడ అధిష్టానం నుంచి కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. సో మొత్తం వాళ్ళ నిర్ణయాలు అట్లా కరెక్ట్ ఉన్నప్పుడు నేనెందుకు నిర్ణయం తీసుకోకూడదు అనే సంకోచంతో ఇప్పుడు మరి ఆ రాజీనామా కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆయన స్టాండ్ తీసుకొని మరి నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు అనే ఊహ ఉండేదేమో. సో మరి ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా తగ్గని పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఆ రాజీనామాకి ప్రధాన కారణం ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు, అలాగే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయమే దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు మురళి. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే బీఆర్ఎస్ నేతలకు మధ్య హోరాహోరీగా నడిచినటువంటి పోరు ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారితే ఉప్పు నిప్పుగా నిన్నటి వరకు ఉన్నటువంటి నేతలు ఇమ్మీడియట్గా కూడా పాలు నీళ్లలాగా కలిసిపోయి ఒకే వర్గంగా రాజకీయాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి మాట. అసలైనటువంటి కాంగ్రెస్ నేతలు వేరు, జీవన్ రెడ్డి వర్గం వేరు అని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని అధిష్టానాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డినే పర్టికులర్గా నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు, అక్కడని ఒక 2 వర్గాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎవరు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతారు అనేటువంటి మాట. ఒక నేత వెళ్ళిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమేం లేదనేటువంటి ఆలోచనలోనే అధిష్టానం ఉందనేటువంటి దాన్ని బిలీవ్ చేసింది అనే మాట. దీని అలా చూడాలంటారు.
సత్యం. ఎస్, మీరు అన్నట్లు ముఖ్యంగా ఆయన ఈరోజు మాట్లాడుతూ కూడా సో రాజకీయాల్లో ఉండేది కొంత మర్యాద కోసం, మర్యాద కోసమే రాజకీయాల్లో ఉంటారు అనేది కూడా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఆ మర్యాద లేనప్పుడు ఎందుకు ఆ పార్టీలో ఉండాలి? సో ఇప్పుడు అక్కడ కొంత బీఆర్ఎస్ నుంచి కూడా భరోసా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ మర్యాద మీకు ఇస్తామంటూ కూడా మరి వాళ్ళు భరోసా ఇచ్చారు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్లో ఇప్పటికే మరి బీఆర్ఎస్లో గెలిచినటువంటి సంజయ్ ఇప్పటికే చాలా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వచ్చే దాంట్లో కూడా మరి ఆయనకు మరి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు జీవన్ రెడ్డి పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి అనే నెపంతోనే ఆయన మరి డిసిషన్కి వచ్చారు కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి సీనియారిటీ దృష్ట్యా మరి రేవంత్ రెడ్డి సీనియర్లకు చెక్ పెట్టే విధంగా మరి ఆయన వ్యూహాలు ఉంటున్నాయి కాబట్టి సో ఇట్లా మంత్రుల విషయాల్లో కూడా అదే జరుగుతుంది కాబట్టి సో మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే సో రేవంత్ రెడ్డి వర్గాన్ని ఎక్కువగా పెంపొందిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షన్స్లో మొత్తం కూడా ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ఒక లేఖను విడుదల చేశారు. ఇక పార్టీలో ఉంటూ నేను అవమానాలు భరిస్తూ ఉండాలా, నేను అలా ఉండలేనంటూ కూడా జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. పార్టీ వీడడానికి గల కారణాలపై కూడా జీవన్ రెడ్డి ఒక లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పింది ఏంటంటే గులాబీ కండువా కప్పుకోబోతున్నాను అని కూడా ఆ లేఖ ద్వారా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది జీవన్ రెడ్డి. ఇది ఎన్నికల సమయం కాదు. దీనికి సంబంధించి అధికారంలో లేని పార్టీ అంటే అది కూడా కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి పార్టీని అంటే తాను ఏదైతే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో, ఎక్కడా మధ్యలో ఎన్ని ఒడిదుడుకులేదులైనా కానీ పార్టీ మారకుండా ఉన్నారో అటువంటి నేత పట్ల ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కావచ్చు, అధిష్టానం ఢిల్లీ కాంగ్రెస్ కావచ్చు, ఏదేమైనప్పటికీ ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరుతోటి ఆయన మనస్తాపానికి గురై తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా అనుచరులు చెప్తూ ఉన్నారు.